చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగున్నారని చెప్పి ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసేసి డివోషనల్ ట్రిప్ పార్ట్ 2 వీడియో అనమాట. సో పార్ట్ 1 వీడియో ఆల్రెడీ నేను మొన్న పోస్ట్ చేశాను. మనం సరీ సిటీ నుంచి శరణాగతి విలేజ్ వరకు మనం చేసిన డ్రైవ్, దాని తర్వాత టెంపుల్ వీడియోస్ అవన్నీ పెట్టాను దాంట్లో క్యాప్చర్ చేసి. సో మీరు ఒకవేళ చూడలేదు అంటే కనుక ఆ ప్రీవియస్ వీడియో మీరు విజిట్ చేసి చూడండి. మనం ఇప్పుడు ఏంటంటే మనము శరణాగతి టెంపుల్ నుంచి మనము గోశాలకి డ్రైవ్ చేస్తున్నాం అనమాట. సో ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది, 1.5-2 కిలోమీటర్స్ అనుకుంటా అంత డిస్టెన్స్ ఉంటుంది మనకి టెంపుల్ నుంచి. ఇనీషియల్లీ మేము కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట. ఇక్కడ 2 డైరెక్షన్స్ ఉంటే వేరే డైరెక్షన్లోకి ప్రైవేట్ ప్రాపర్టీకి వెళ్ళిపోయాం. కాకపోతే మళ్ళీ తిరిగి కరెక్ట్ ప్లేస్కి వచ్చామన్నమాట ఇక్కడ. సో మనకి ఇక్కడ ఉన్న గోశాల పేరు వచ్చేసేసి అహింస గోశాల. ఈ అహింస గోశాల వచ్చేసి శరణాగతి అనే విలేజ్లో మనకి ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్క డివోటీ ఎవరైతే టెంపుల్కి వస్తారో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న ఆవులకి ఖచ్చితంగా ఫీడ్ చేసి వెళ్తారనమాట. సో ఇక్కడ ఆవులకు కావాల్సిన ఏదైతే మేత ఉంటుందో అది మనము ముందే పర్చేస్ చేసి తీసుకొస్తాం ఇక్కడికి. ఫైనల్లీ మేమైతే అహింస గోశాలకి అయితే రీచ్ అయిపోయామండి. కాకపోతే ఒకటి ఏంటి అన్నట్టంటే మాకు ఇక్కడ ఆవులు అనేటివి దిగిన వెంటనే మాకేం కనిపించలేదండి. ఇప్పుడు ఈ ఫెన్స్ చూస్తున్నారు కదా, ఈ ఫెన్స్ లోపలికి వెళ్తే అక్కడ కూర్చోడానికి ఉంది, ప్లస్ మనకు అక్కడ ఆ ఫెన్స్ ఇంకొకటి ఉంది, అక్కడ దాని మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి, దాని నుంచి యూజువల్లీ ఫీడ్ చేస్తారు ఆవులకి. కాకపోతే మాకు ఆవులు ఎక్కడా కూడా కనిపించలేదు. మరి ఎట్ సైడ్ నుంచి వెళ్ళాలి ఏంటి అనేది మాకు అర్థం కాలేదన్నమాట ఇనిషియల్లీ. ఇక్కడ మనుషులు కూడా ఎవరు లేరు. మేము వెళ్ళాము, ఇంకా దాని తర్వాత మాకెవరు కూడా కనిపించలేదు ఇక్కడ చాలాసేపటి వరకు. బట్ ఫైనల్లీ మాకేంటంటే ఒక దూడపిల్ల కనిపించింది అక్కడ. అంటే కొద్దిగా పెద్దది, ఐ థింక్ 1 ఇయర్ కంటే తక్కువ ఉంటుంది అనుకుంటా. ఆ దూడపిల్ల ఒకటి కనిపించింది. సరే ఖచ్చితంగా దూడపిల్ల ఉందంటే ఇక్కడ ఎక్కడో దగ్గరలో ఆవులు కంపల్సరీ ఉంటాయి అని చెప్పేసి మేము సరే వెతుకుదామని చెప్పేసి ఇంకొద్దిగా ఫర్లాంగ్ నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. కనీసం మనకి ముందేమన్నా దొరుకుతుందా, మనం రైట్ ప్లేస్కైనా వచ్చింది అని చెప్పేసి. బట్ ఎంత దూరం వచ్చినా కూడా మాకు ఒక చిన్న దూడపిల్లనే కనిపిస్తుంది అనమాట. ఇంకా మేము ఇంత దూరం వచ్చాం కదా, ఇంకా మేము ముందుకెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకి కార్ కావాల్సి ఉంటుంది. మనం నడుచుకుంటూ వెళ్ళాము అన్నట్టు ఇంకా చాలా డిస్టెన్స్ అని చెప్పేసి మళ్ళీ మేము రిటర్న్ వెళ్తున్నాం. ఎందుకంటే మనకి మెయిన్ ఎంట్రన్స్లోనే అక్కడ మనకి కూర్చోవడానికి, దాని తర్వాత విజిటర్స్కి అందరికీ అక్కడే ఉందన్నమాట. సో మాతో పాటు పాపము వేరే వాళ్ళు ఎవరో మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చారు. కానీ వాళ్ళకు కూడా ఇక్కడ ఆవులు లేవని తెలిసేసరికి పాపం వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అనమాట. కానీ మేము ఇంత దూరం నుంచి వచ్చాము కాబట్టి మేము గివ్ అప్ ఇవ్వలేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉంటాయి, మేము తెచ్చుకునేవి ఖచ్చితంగా ఇవి ఆవులకు తినిపించి వెళ్ళాలి అని చెప్పేసి మేము మెంటల్గా ఫిక్స్ అయిపోయామన్నమాట. సో ప్రజెంట్లీ ఏంటంటే అక్కడ మనకి అదేంటి దూడపిల్ల ఉంది కాబట్టి సరే దానికి ఫీడ్ చేద్దాము. ఫీడ్ చేసిన తర్వాత నెమ్మదిగా మనము వేరేవి ఎక్కడ ఉన్నాయని కనుక్కుందామన్న ప్లాన్లో వెళ్తున్నాము ఇప్పుడు. మేము ఇట్లా ఆవు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమైంది అన్నట్టు, ఇప్పుడు రైట్ సైడ్లో మాకు చిన్నది ఇది ఒక పాత ఇల్లులాగా కనిపించింది. దీని బయట అంతా కూడా ఏదో హోర్డింగ్స్ ఉన్నాయన్నమాట. సరే ఏంటి ఇది చూద్దాము, కొద్దిగా డిఫరెంట్గా ఉందని చెప్పేసి వచ్చాను. సో ఇదేంటంటే దీని మీద ప్లే స్టేషన్ అని చెప్పేసి ఏదో రాసింది, వెల్కమ్ అని చెప్పేసి. సో ఒక మనకి వింటేజ్ స్టైల్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే దీని లోపల మనకి అది కట్టెపొయ్యి అని అంటాం కదా మనము, ఆ కట్టెపొయ్యిలాగా ఒకటి ఉంది. దాని లోపల వీళ్ళు పాత్రలు అవి ఇవి పెట్టుకొనేసేసి అది చేస్తారనమాట, వింటేజ్ స్టైల్. కానీ చూడడానికి చాలా బాగా అనిపించింది. మీరు వీడియోలో చూస్తుంటే ఇట్లా ఉంది, కానీ మేము అక్కడ ఉన్నప్పుడు ఎంత ఆహ్లాదంగా అనిపించింది అన్నట్టంటే ఆ ఫ్రెష్ దాన్ని ఏమంటారు మనకి మట్టి స్మెల్, దాని తర్వాత ఆ ఎయిర్, చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్, ఒక మంచి వైబ్ అనేది ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ మనసు కొద్దిగా హాయిగా పులకరిస్తుంది మీరు ఇక్కడికి వచ్చారు అన్నట్లంటే. సో ఫైనల్లీ ఇంకా అది చూసిన తర్వాత సరే ఇంకా మనం తెచ్చుకున్నంత కనీసం ఈ ఆవు కన్నా ఫీడ్ చేద్దాము అని చెప్పేసి మేము స్లోగా బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే అది ఆవు పడుకొని ఉంది. సో కాబట్టి మేము అక్కడికి వెళ్ళినా కూడా ఇందాక మనకి ఏదైతే పాయింట్ ఉందో అక్కడ ఎక్కడి నుంచి అయితే ఫీడ్ చేస్తారో అక్కడికి వెళ్ళినా కూడా మనకి ఈ ఆవు లేచి అక్కడికి రాదు. సో దానివల్ల మేమే ఇటు వచ్చామన్నమాట. ఫైనల్లీ మేము ఇంకా ఆవుకి ఫీడ్ చేయడానికి ఇటు సైడ్ అయితే వచ్చేసామండి. కాకపోతే మేము ఇక్కడికి వచ్చిన తర్వాత సెన్స్ చేసింది ఏంటి అన్నట్టంటే బాగా చెట్లన్నీ ఊగిపోవడము, గాలి బాగా రావడం అవంతా కూడా మాకు అర్థమవుతుంది అనమాట. ఎలా అనిపించింది అన్నట్టంటే ఇంకా సేపట్లో ఈ వచ్చే గాలికి ఖచ్చితంగా మట్టి అంతా కూడా గాల్లోకి లేస్తుంది అని చెప్పేసి మాకు ఒక సెన్సేషన్ అయితే వచ్చేసింది ఇక్కడికి వచ్చిన తర్వాత. సో మీరే చూడండి, నేను ఇప్పుడు ఆ వీడియో పెడుతున్నాను ఇక్కడ, ఎంత గాలి ఫోర్స్గా వచ్చింది అన్నట్టంటే ఆ మట్టి ఏదో ఎవరో చెంప మీద కొట్టినట్టే అంత ఫాస్ట్గా వచ్చింది అనమాట.
అయ్యా ఫైనల్లీ ఆ విండ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఇంకా మేమంతా కార్లలో విండోస్ అన్నీ తీసి వచ్చేసామన్నమాట. సో అవన్నీ వేసేసి మళ్ళీ వెనక్కి వచ్చాము ఈ ఆవుకి ఫీడ్ చేద్దామనేసి. మీరు చూసినట్టయితే ఇది వేస్తున్నా కూడా మేము తెచ్చినవన్నీ దాని పక్కన వేయడానికి ట్రై చేసామన్నమాట. కాకపోతే అది ఎంత డిసిప్లైన్ అంటే ఆవు కింద పడినది ఏది కూడా ముట్టుకోవట్లేదు అనమాట. మాకు అర్థం కాలేదు ఇనీషియల్లీ, ఏంటబ్బా మేము అన్నీ తెచ్చినవన్నీ వేస్తున్నాము, కాకపోతే మరి ఎందుకు ఇష్టం లేదా ఏంటి అని చెప్పేసి ఆలోచనలో పడిపోయాము నేను. కాకపోతే తర్వాత మాకు అర్థమైంది ఏంటి అన్నట్టంటే దానికోసం ఒక టబ్ పెట్టారు. ఇక్కడ చూసారా, ఏదైతే మనకి దాని లోపల ఎండుగడ్డి అవన్నీ ఉన్నాయి కదా, సో ఆ టబ్లో వేస్తేనే అది అక్కడికి వచ్చి తింటుందన్నమాట. సో మనం కనుక కింద మనం ఎంత వేసినా కూడా అది తినట్లేదు. మీరు చూసారా ఇప్పుడు ఆ టబ్ దగ్గరికి వస్తుంది కదా, ఈ టబ్ దగ్గరికి వచ్చి తింటుందన్నమాట. అదే కనుక మీరు పక్కన వేసారనుకోండి అక్కడ తినట్లేదు. ఇంకొకటి మేము అబ్జర్వ్ చేసింది ఏంటి అన్నట్టంటే చిన్న చిన్న క్యారెట్స్ ఏవైతే వాల్మార్ట్లో కానీ సూపర్ స్టోర్లో కానీ దొరుకుతాయో అవి తెచ్చి వేస్తుంటే చిన్నవి అది తినట్లేదు. ఎందుకంటే తనకి బేసికలీ అది తినడానికి అది రావట్లేదు అనమాట. ఇది పెద్ద క్యారెట్స్ ఇవి చూసారు కదా, ఇవేంటంటే దీనికి వెనకాల తోలు ఇవన్నీ ఉంది కదా, గ్రీనరీ ఉంది కదా, ఇదేంటంటే దానికి నమలడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకొకటి మేము చేసిన మిస్టేక్ ఏంటి అన్నట్టు యాపిల్స్ తీసుకెళ్ళాము. యాపిల్స్ కట్ చేసి వేస్తుంటే కూడా అసలు యాపిల్స్ కనీసం వాసన కూడా చూడలేదు. మొత్తం అంతా కూడా క్యాబేజు, క్యాలీఫ్లవరు, క్యారెట్, సో ఇదే తింటుంది తప్ప మిగతావి యాపిల్స్ కానీ ఫ్రూట్స్, అంటే మేము తీసుకెళ్ళింది యాపిల్స్ ట్రై చేసాము కానీ యాపిల్స్ అయితే తినలేదు. కానీ కేర్ టేకర్ ఇక్కడ తర్వాత మేము మాట్లాడితే ఏంటంటే యాపిల్స్ వాటికి చాలా ఇష్టం అని చెప్పారు, కానీ మరి మేము వేసినప్పుడు అయితే తినలేదు. సో ఎవరన్నా వెళ్తున్నట్టయితే కనుక యాపిల్స్ కాకుండా మీరు ఈ క్యారెట్స్ ఏవైతే పొడవాటి ఈ గ్రీన్ లీవ్స్ అటాచ్ అయి ఉన్నాయో అవి తీసుకెళ్ళారనుకోండి, డెఫినెట్లీ అవి తింటుందన్నమాట. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సో మీరు చూస్తున్నారు కదా, ఈ టబ్ తనకి తినే టబ్ ఏదైతే ఉందో దాంట్లో వేస్తుంటేనే వచ్చి తింటుందన్నమాట. ఎంత పర్ఫెక్ట్లీ ట్రైన్డ్ అంటే మనకి కింద వేసిన ఏ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ అసలు వాసన కూడా చూడలేదన్నమాట. ఈ టబ్లో ఏవైతే మనం కరెక్ట్గా వేస్తున్నామో వాటి వరకే వెళ్తుంది, వాటినే తింటుంది. ఇంకొకటి మేము చిన్న క్యారెట్స్ కూడా వేయడానికి ట్రై చేసాం, చూసారా. కాకపోతే ఏంటి అన్నట్టంటే అది తినట్లేదు ఆ చిన్న క్యారెట్స్ని. ఓన్లీ తన నోటికి అందినట్టు పెద్దవి మాత్రమే తింటుందన్నమాట. ఇంకా సరే, ఇంకా అయిపోయింది కదా, ఇంకా ఫీడ్ చేయడం, మరి ఓవర్ ఫీడింగ్ కూడా చేయొద్దని చెప్పారనమాట. మాకు అక్కడ రాసి పెట్టుంది. సో మేము ఇంకా అయిపోయిందని చెప్పేసి బయలుదేరుతుంటే కరెక్ట్ టైంకి కేర్ టేకర్ వచ్చేసేసి ఏమన్నారు అంటే, చిన్న ఆవు కాదు, మీరు లోపలికి రండి, లోపల షెడ్ లోపల పెద్ద ఆవు కూడా ఉంది ఇక్కడ, మిగతా ఆవులన్నీ కూడా మేయడానికి వెళ్ళాయంట, వదిలేశారంట. ఎందుకంటే ఇది మొత్తం 5 కిలోమీటర్ రేడియస్లో అవి వెళ్ళి మేసి వస్తాయన్నమాట. అన్నిటికీ ఫెన్సింగ్ అదంతా ఉంటుంది. సరే మీరైతే లోపలికి రండి అన్నట్టంటే మేము ఇంకా అప్పటి వరకు మేము తెచ్చుకున్నవన్నీ మెజారిటీ ఆఫ్ ద ఐటమ్స్ మేము ఇక్కడ చిన్న ఆవుకి వేసేసాము. సో కొన్ని ఏవో ఉంటే అవి మేము చేతిలో పట్టుకొని వేసేసి వెళ్తున్నాం అనమాట లోపలికి. ఈ పెద్ద షెడ్ చూస్తున్నారు కదా ముందు, దీని లోపల పెద్ద ఆవును పెట్టారనమాట వాళ్ళు. ఇంకా మనకి వెనకాల షెడ్ కనిపిస్తుంది కదా, దాంట్లో ఏంటంటే అన్ని వాటికి సంబంధించిన మేత అవన్నీ కూడా అక్కడ స్టోర్ చేస్తారు. ఇంక ఇవన్నీ ఆవులు తిరగడానికి, దాని తర్వాత వాటి టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ అనమాట. సో సేమ్ మన ఇండియా వైపే అనమాట. ఏంటంటే చుట్టుపక్కల అంతా పెండ, దాని తర్వాత ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏంటంటే పెద్ద పెద్ద కర్రలు పెట్టి తీస్తారనమాట వాటిని. సో మేము లోపలికి వచ్చేసాము ఆ పెద్ద ఆవు దగ్గరికి. సో ఫైనల్లీ మేము లోపలికి వచ్చామన్నమాట. సో ఇదంతా ఆవు షెడ్ అనమాట లోపల. ఇక్కడ మాకు ఒక ఆవు కనిపించింది. ఇదేంటంటే దీనికి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మాకు కేర్ టేకర్ చెప్పారు. సరే మేము ఒక క్యారెట్ అయితే తెచ్చామని చెప్పేసి మా మమ్మీ ఒక క్యారెట్ తినిపించేసింది ఆవుకి. అది కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తినేసింది అనమాట మొత్తం క్యారెట్ని. ఇంకా తినిన తర్వాత కూడా అడుగుతుంది ఇంకా ఏమైనా ఉంటే పెట్టండి అని చెప్పి. కానీ పక్కన కేర్ టేకర్ ఉంది కదా, ఆమె ఏమంటుంది అన్నట్టంటే ఇప్పుడు తినే టైం కాదు, వీటికి కూడా సెట్ టైమ్స్ ఉంటాయి అన్నమాట తినడానికి. ఓన్లీ డేకి ఇన్ని టైమ్సే తినాలి, ఇన్ని టైమ్సే పెట్టాలి మేము, తర్వాత ఫ్రీ గ్రేజింగ్కి వదిలేస్తారనమాట బయట ఓపెన్ ల్యాండ్ మీద.
సో వాటికి ఆకలి వేసినప్పుడు అవి తింటూ ఉంటాయి అక్కడ బయట. సో మేమేమీ ఫీడ్ చేయొద్దు అని చెప్పేసి ఆమె రిక్వెస్ట్ చేస్తుంది అనమాట, ఎందుకంటే ఓవర్ ఈటింగ్ అయిపోతుంది, ప్లస్ ఏదో హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది అని చెప్పింది. ఇంకోటి, ఈ ఆవు ఎప్పుడు ఈనలేదంట సంథింగ్ హెల్త్ ప్రాబ్లం వల్ల. ఇంకా ఆమె ఎక్కువ డిస్క్లోజ్ అయితే చేయలేదు మాకు. బట్ మేమైతే సరే వచ్చినందుకు, కనీసం ఆవుని చూసినందుకు మేము చాలా సాటిస్ఫై అయ్యామన్నమాట. అసలు ఇంత దూరం వచ్చి మనము ఆవుని చూడకుండా వెళ్ళిపోతున్నామని. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఉండుంటే కనుక మనకి చాలా ఈజీలీ యాక్సెస్ ఉంటుంది కదా ఆవుల్ని కానీ బర్రెల్ని కానీ చూడడానికి. ఇక్కడ మనకి కెనడాలో ఎట్లా ఉంటుంది అంటే, మనం ఉండేది సిటీస్లో కాబట్టి ఆ సిటీస్ లోపల ఎక్కడ కూడా మనకి విలేజ్ వైబ్స్ అనేవి రావు. అండ్ మనం ఇట్లా డొమెస్టిక్ యానిమల్స్ ఏమైనా చూడాలంటే కూడా చాలా రేర్ అనమాట. సో దానివల్ల ఇప్పుడు ఇక్కడ ఇట్లా మనం వచ్చి చూస్తే ఏంటంటే మనకి మంచి ఎగ్జైట్మెంట్ అట్లా ఉంటుందన్నమాట. అరే ఆవుని చూసాము, అందరం దానికి ఫీడ్ చేసాము అని చెప్పేసి. సో అట్లా ఫైనల్లీ ఈ ఆవు దగ్గర కూడా మనం కొద్దిగా టైం స్పెండ్ చేసిన తర్వాత మేము ఇంకా సరే ఇట్స్ టైమ్ టు గో బ్యాక్ అని చెప్పేసి మేము ఇంకా బయటకు వచ్చాము. బయటకు వచ్చేసి ఇంకా సరే బయలుదేరుతాము, ఎందుకంటే ఆల్రెడీ మేము మార్నింగ్ శరణాగతి టెంపుల్ చూసుకున్నాము. ఎందుకంటే 395 కిలోమీటర్స్ ఇంచుమించు మనం ఒక 400 కిలోమీటర్స్ నడిపొచ్చాము ఇక్కడికి. వచ్చి ఆల్రెడీ టెంపుల్ విజిటింగ్ అంతా అయిపోయింది. ప్లస్ మాకు దీని తర్వాత కూడా మాకేంటంటే మళ్ళీ ఆశా మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్ళాలన్నమాట. అక్కడ అభిషేకం చేసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళాలి. అంటే మేము దగ్గర మళ్ళీ ఒక 420 కిలోమీటర్స్ నడపాలి ఇప్పుడు. సరే ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి మేము ఇంకా స్టార్ట్ అవుతున్నాం అన్నమాట, బయటకు వచ్చేసాం ఇప్పుడు. సో ఫైనల్లీ మా డిస్కషన్స్ అన్నీ ఎండ్ అయిపోయాయి. ఏ దారిలో మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి అని చెప్పేసి ఒక చిన్న డిస్కషన్ జరిగిందనమాట మాకు. ఎందుకంటే దగ్గరలో మాకు క్యామ్లూప్ సిటీ కూడా ఉంది. కాకపోతే అటు వెళ్తే ఏమవుతుంది అన్నట్టు ఒక 50 కిలోమీటర్లు అడిషనల్గా యాడ్ అయిపోతుంది అనమాట మా జర్నీకి. లేదు మనం వచ్చిన దారిలోనే వెళ్దాము అనే ప్లాన్ వేసామన్నమాట, ఎందుకంటే మంచి నేచర్ బ్యూటీస్ కూడా ఉన్నాయి కదా అక్కడ. సో తిరిగి వెళ్ళేటప్పుడు ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఏదైతే ఆవుల కోసం ఫుడ్ స్టోర్ చేస్తారో దీని పక్కన కూడా ఏంటంటే ఎండుగడ్డి ప్లస్ దాంతోపాటు మనకి ఈ వుడెన్ ఇవి కూడా ఉన్నాయన్నమాట, బ్లాక్స్. సో ఇవి దీని మీద కొట్టి దాన్ని ఏం చేస్తారు అన్నట్టంటే మంట కాచడం అవన్నీ చేస్తారు ఇక్కడ. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి హోమం చేయడానికి కూడా ఒకటి చిన్నది కట్టారు చూడండి, ఇదంతా హోమం. ప్లస్ ఇక్కడ గంటలు ఉన్నాయి చూడండి. ఈ గంటలు ఏంటంటే వీళ్ళు ఆవులన్నిటికీ ఒకవేళ ఏమన్నా మేత పెట్టడమో లేకపోతే ఏదన్నా ఆవుల్ని అసెంబుల్ చేయడమో చేస్తారు కదా, అప్పుడు ఈ గంటలు కొడతారు అనమాట. కొట్టినప్పుడు ఏంటంటే అవి నెమ్మదిగా తిరుగు ప్రయాణం చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మేయడానికి వెళ్ళి ఉంటాయి కదా బయటకి, ఇప్పుడు ఈ ఫెన్స్ ఓపెన్ చేస్తే అవన్నీ బయటకు వెళ్ళిపోతాయి అనమాట మేయడానికి. మొత్తం 5 కిలోమీటర్స్ రేడియస్లో వాళ్ళకి ఫెన్సెస్ ఉన్నాయన్నమాట, అవి దాటి వెళ్ళవు. సో ఇది కొట్టేసినప్పుడు, ఈ బెల్ కొట్టినప్పుడు అవి మనకి వెనక్కి వచ్చేస్తుంది అనమాట అవన్నీ కూడా. సో అట్లా మేమేమో ఇక్కడికి వచ్చి లోపల చూస్తున్నాం ఏమున్నాయి లోపల అని చెప్పేసి. సో మొత్తం అన్ని సప్లైసే, ఏది మనకి వీటికి కావాల్సిన మేత, ఎండుగడ్డి, నీళ్ళు అవన్నీ కూడా ఈ పక్కన రెడ్ కలర్ ఈ బిల్డింగ్లో మనకు స్టోర్ చేసి పెడతారనమాట వీళ్ళు. మేము కరెక్ట్ ఇంకా వెళ్దాము అనే టైంలో ఏంటంటే కేర్ టేకర్ వచ్చి మాకు ఈ బయట ఏవైతే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ఆవుల్ని చూడడానికి వచ్చిన విజిటర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ పెట్టెళ్ళారు, కొద్దిగా మీరు దీన్ని లోపల పెట్టండి అనేసరికి ఇంకా మా అక్క బావ వాళ్ళు ఏం చేశారు అన్నట్టంటే ఇంకా మొత్తం అన్నీ అక్కడ ఉండే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకెళ్ళి ఒక చేసారనమాట. మంచిగా తీసుకెళ్ళి ఈ బిల్డింగ్ లోపల పెట్టేశారనమాట. మీరు చూడండి ఒకసారి బిల్డింగ్ ఎట్లా ఉందో, లోపలంతా జస్ట్ సప్లైస్ అంతే, జస్ట్ మీకు ప్రొపెన్ సిలిండర్స్, దాని తర్వాత వాటరు అంతే, అంత మించి అక్కడ ఏం లేదు. మొత్తం అంతా స్టోరేజ్ కోసమే వాడతారనమాట ఈ రెడ్ కలర్ బిల్డింగ్ మనం చూసింది. సో ఇవన్నీ కూడా మేము పెట్టేసిన తర్వాత మేము ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట శరణాగతి విలేజ్ నుంచి. సో ఫైనల్లీ అలా మేము శరణాగతి విలేజ్ టూర్ని అయితే కంప్లీట్ చేసాము. మీకు పార్ట్ 1 వీడియోలో ఏమో మేము ఈ విలేజ్కి వచ్చింది, దాని తర్వాత అక్కడ మనము శరణాగతి టెంపుల్ ఏదైతే ఉందో అది చూసింది నేను మీకు పెట్టాను. ఈ వీడియోలో వచ్చేసేసి మనం గోశాల నుంచి స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఈ డ్రైవ్ ఏదైతే చూస్తున్నారో మీరు, ఇదంతా కూడా శరణాగతి విలేజ్ లోపల అనమాట. ఎట్లా అంటే ఒక ఇన్నర్ క్వాడ్రాంగిల్ అనుకోండి ఈ మౌంటైన్స్ మధ్యలో. సో ఇప్పుడు మనం ఏంటంటే మళ్ళీ మౌంటైన్ ఎక్కేసేసి మనం ఈ మౌంటైన్కి అవతల దిగుతాం అనమాట, ఇంకా మనం శరణాగతి విలేజ్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు. కాకపోతే ఈ డ్రైవ్ ఏదైతే ఉందో ఈ ఏరియాలో చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది అనమాట మనకి.
చూడ్డానికి ఇట్లా ఉంది, కానీ అక్కడ మీరు ఉన్నారు అన్నట్టంటే ఒక ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఖచ్చితంగా, ఒకవేళ మీరు కెనడాలో ఉన్నారు లేకపోతే మీరు బ్రిటిష్ కొలంబియాలో ఉన్నారు అన్నట్టంటే ఖచ్చితంగా దీన్ని ఒక్కసారి అయితే విజిట్ చేయండి. ఎందుకంటే ఇంత దూరం రావడానికి మేము ఏవైతే డిస్టెన్స్ మేము ట్రావెల్ చేసామో, ఫారెస్ట్ ఫైర్స్ జరిగిన ఏరియాస్ దగ్గర నుంచి వచ్చాము. దాని తర్వాత 2 వ్యాలీస్ ట్రావెల్ చేసాము. ఒకటి ఫ్రేజర్ వ్యాలీ, దాని తర్వాత ఒకటి వచ్చేసేసి నికోలా వ్యాలీ. ఈ నికోలా వ్యాలీలో ఇక్కడ వాల్కనిక్ ఎరప్షన్ జరిగిన తర్వాత ఈ మౌంటైన్స్ అన్నీ కూడా ఏర్పడ్డాయి అన్నమాట. సో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట మనకి ఇక్కడ వచ్చేటప్పుడు. సో కాబట్టి మీరు కనుక ఒకవేళ బ్రిటిష్ కొలంబియాలో కానీ లేకపోతే కెనడా కానీ విజిట్ చేస్తుంటే కనుక, ఒకవేళ టూరిస్టులు అయినా కూడా నా సజెషన్ ఏంటి అన్నట్టంటే ఒక్కసారి కంపల్సరీ ఇక్కడికి వచ్చి మీరు విజిట్ చేయండి. ఇప్పుడు మేము శరణాగతి నుంచి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ మౌంటైన్ అంతా దిగుతున్నాం అనమాట. దిగేసేసి ఇప్పుడు మేము హైవే మీదకి ఎక్కుతున్నాము. సో ఇది వచ్చేసేసి మనకి థామ్సన్ రివర్ డిస్ట్రిక్ట్లో ఉంది ఇదంతా కూడా. సో ఇదంతా మనకి ఏంటి అన్నట్టంటే నికోలా వ్యాలీ, ఇందాక చెప్పాను కదా, ఇవంతా కూడా వాల్కనిక్ ఎరప్షన్స్ ఎప్పుడో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు జరిగిన దానివల్ల ఇలా ఫామ్ అయ్యాయి. మీరు ముందు చూస్తున్నట్టయితే ఇవన్నీ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఇవన్నీ పెట్టి ఏంటంటే ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నారనమాట. ఇక్కడ గోల్డ్, కాపరు, సిల్వరు, జింక్ వీటి కోసం మనకి ఇక్కడ అంతా కూడా ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ ఎర్లీ 1900s నుంచి చేస్తున్నాయి. నేను మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా. సో ఈ రాక్స్ ఉన్నాయి చూసారా, ఈ న్యాచురల్ రాక్స్లోంచి వీళ్ళు మనకి ఆ రాక్స్ని కట్ చేసి దీని మధ్యలో నుంచి మనకి ఈ వే అనేది వేశారనమాట. ఇది వచ్చేసేసి రాకీ క్యానియన్. ఇదంతా కూడా మనకి చుట్టుపక్కల మీరు చూస్తున్నట్టయితే మొత్తం ఒక ఎడారి ప్రాంతంలో నడుపుతున్నట్టే ఒక వైబ్ వస్తుంది ఇక్కడ. కానీ మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. మీరు ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో కూడా చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా గ్రీనరీ అంటే ఇక్కడ వ్యాలీలో ఉండే ఎవరైతే ఉన్నారో మనకి ప్రజలు, వాళ్ళందరూ కూడా పాపం ట్రై చేస్తున్నారు మొత్తం దీన్ని, ఇంకా ఈ గ్రీనరీ ఇవన్నీ కూడా ప్లాన్ చేసి చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. సో మేము పొద్దునుంచి డ్రైవింగ్లోనే ఉన్నాము అండ్ సరిగ్గా తినలేదు కాబట్టి మేము ఇంట్లో నుంచే వచ్చేటప్పుడు ప్యాక్ చేసుకొని వచ్చామన్నమాట దారిలో తినడానికి. ఇంకొకటి మంచి సజెషన్ మీకు నేను ఇచ్చేది ఏంటి అన్నట్టంటే, ఒకవేళ శరణాగతి మీరు విజిట్ చేస్తున్నట్టయితే మీ ఫుడ్ మీరు వండుకొని రండి. 80 కిలోమీటర్స్ వరకు మీకు ఎటువంటి రెస్టారెంట్స్ కానీ ఏవి కానీ మీకు దొరకవు. సో చాలా ఇబ్బంది పడతారు. సో మీ ఫుడ్ మీరు వండుకొని వస్తే కనుక మీరు ఏ సీనిక్ పాయింట్ దగ్గర అయినా లేకపోతే ఏ సైట్ సీయింగ్ దగ్గర అయినా కూడా మీకు ఈజీగా ఉంటుంది ఫటాఫట్ కొద్దిగా తినేయడానికి. సో మేమందరం కూడా బాగా ఇంకా ఆకలేస్తుంది కాబట్టి ఇక్కడ ఆపేసామన్నమాట. ఇక్కడ మాకు ఒక థామ్సన్ రివర్ పక్కన నిన్న మాట్లాడుకున్నాం కదా మనం, స్పెన్సర్స్ బ్రిడ్జ్ కమ్యూనిటీ అని చెప్పేసి. సో ఇక్కడ మనకు ఒక క్యాంపింగ్ పార్క్ ఉంది, వెనకాలంతా క్యాంపింగ్ పార్క్. కాకపోతే ఇక్కడ మనం పార్క్ చేసుకునేసేసి ఒక 10-15 మినిట్స్లో లైట్గా తినేసేసి బయలుదేరదామని చెప్పేసి ఇక్కడ ఆగాము. కాకపోతే ఇక్కడ ప్లేస్ చూడండి ఎంత బాగుంది అన్నట్టంటే, ఫ్రెష్ ఎయిర్, పక్కన వాటర్ సౌండ్, ఎండకి ఎండ, దాని తర్వాత మంచి దాన్ని ఏమంటారు వైబ్. సో ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండిందనమాట ఈ థామ్సన్ రివర్ సైడ్. సో సరే మేము ఇంకెట్లాగో మాకు ఇక్కడ డస్ట్బిన్ కూడా ఉంది కాబట్టి మేము తినిన తర్వాత వేస్ట్ ఏదైతే ఉంటుందో డస్ట్బిన్లో వేసేసి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఒక ఐడియా. దాని తర్వాత వెనకాల చిన్న చిన్న చెట్లు ఉన్నాయి కాబట్టి మేము ఇప్పుడు అనిరుద్ భయ్య కానీ లేకపోతే రాధక్క వాళ్ళు కానీ ఏంటి అన్నట్టంటే క్యాంపింగ్ చైర్స్ క్యారీ చేస్తారనమాట కార్ లోపల ఎప్పుడు కూడా. సో సరే అక్కడ ఫటాఫట్ మనం కూర్చొనేసేసి తిని బయలుదేరదాం అనే ఐడియాలో మేము ఇక్కడ ఆగాం. కానీ అది చూడండి వెనకాల మౌంటైన్, ముందు రివరు, అసలు చూడ్డానికి మామూలు లేదు కదా. సో ఫైనల్లీ మేము అక్కడ ఆపిన దగ్గర నుంచి మాకు వెనకాల ఇక్కడ కొన్ని చెట్లు కనిపించాయి అన్నమాట. సో ఈ చెట్ల కింద సరే కూర్చొనేసేసి మనం సిట్టింగ్ వేద్దాము. ఇక్కడ మన ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా పక్కన ఈ రైలింగ్ లాగా ఉన్నాయి కదా, ఈ రాళ్ళు
ఈ రాళ్ళ మీద పెట్టేసుకునేసేసి కరెక్ట్గా ఈ చెట్ల కింద కొద్దిగా కూర్చొనేసి తిని మనం ఇక్కడ నుంచే బయలుదేరదాము అనేసి ఇంకా మా ప్లాన్ ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ మేమేంటి అన్నట్టు ఇట్లాంటి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వము అనమాట. ఎందుకు అన్నట్టు మేము ఎర్లీ మార్నింగ్ 7 స్టార్ట్ అయ్యాము, మళ్ళీ తర్వాత నైట్ 11 లోపల ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఇప్పుడు ఏంటంటే మేము చాలా కవర్ చేయాలి. ఈ 1 డేలో మేము శరణాగతి టెంపుల్ కవర్ చేయాలి, దాని తర్వాత మళ్ళీ గోశాల కవర్ చేయాలి, మళ్ళీ దాని తర్వాత మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్ళి అభిషేకం చేసుకుని వెళ్ళాలి. కాబట్టి యూజువల్లీ మేము డ్రైవ్ చేసేటప్పుడు అన్నీ వండుకొని వస్తాము. మధ్యలో ఎక్కడ రెస్టారెంట్స్లో కూర్చోవడము తినడం అవన్నీ కూడా చాలా తక్కువ ప్రిఫర్ చేస్తామన్నమాట. దీనివల్ల ఏంటి అన్నట్టు మనకి ట్రిప్ కాస్ట్ కూడా తగ్గుతుంది, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం ఇంట్లో భోజనం కూడా తిన్నట్టు ఉంటుంది, మనకి మన స్టమక్ కూడా ఏమి అప్సెట్ కాదు. సో మీకు అసలు చెప్తే నమ్మరు, ఈ ట్రిప్ మొత్తం మాకు అరౌండ్ $100 అయిపోయింది అనమాట. మొత్తం 800 కిలోమీటర్లు. సో పర్ పర్సన్ $100 లోపల ఈ ట్రిప్ అంతా అయిపోయింది. ఈ 2 టెంపుల్స్ తిరిగాము, మొత్తం అంతా కూడా మంచిగా నీట్గా ఎంజాయ్ చేసాం, చాలా బాగుండింది. సో మేమేం చేసాము అన్నట్టుంటే ఇంకా ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వము కాబట్టి ఇక్కడ రోడ్డు మీద మనకి ఎక్కడైతే పాయింట్స్ కనిపించాయో అక్కడ ఆగేసేసి మనకి మెయిన్ డస్ట్బిన్ ఉందా లేదా, వాటర్కి యాక్సెస్ ఉందా లేదా ఉంటే సరిపోతుంది, అట్లా అనమాట. సో చూడండి, ఇంట్లో నుంచి తెచ్చుకున్న ఐటమ్స్ అన్నీ కూడా రైసు, పప్పు, ఉసిరికాయ పచ్చడి, కొన్ని మఫిన్స్ ఇవన్నీ తెచ్చుకొని కూర్చొని ఇంకా ఫటాఫట్ లాగిచ్చేస్తున్నాం అనమాట మేము. ఇంకా దీని తర్వాత మళ్ళీ ఒక 300 కిలోమీటర్లు డ్రైవ్ చేయాలి కదా, సో దానివల్ల అనమాట. కాకపోతే ఇక్కడ ఇట్లా రోడ్డు మీద ఆగి తినడం కూడా వియర్డ్గానే ఉంది, కాకపోతే మాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతే, ఇంకా దాన్ని మనము ఇంకా ఎలాబరేట్ చేయడం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేయలేమన్నమాట. ఒకసారి మీరు అట్లాంటిది ఎక్స్పీరియన్స్ ఫీల్ అయితే కనుక అది ఖచ్చితంగా కామెంట్ చేయండి కింద. ఎప్పుడైతే మీరు టూర్కి వెళ్ళడము, దాని తర్వాత రోడ్డు మధ్యలో ఆపడం, తినడం ఇట్లాంటివి చేసి ఉంటే కనుక. కానీ నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట నా ఫీలింగ్. ఇది ఏంటంటే ఫారిన్ కంట్రీలో ఉండి ఇట్లా రోడ్డు మీద మనం ఆగి తినడం అవన్నీ కూడా. సో మాకు ఇంకోటి ఏంటి అన్నట్టు మేము కరెక్ట్గా బయలుదేరేటప్పుడు ఇక్కడ మీరు ముందు చూస్తున్నారు కదా, ఈ బైకర్స్ అందరూ కూడా ఒక 10-15 మంది బైకర్స్ అనమాట. కరెక్ట్గా మేము బయలుదేరే ముందు వీళ్ళు కూడా ఇట్లా బైకర్స్ తిరుగుతుంటారు అనమాట వెస్ట్రన్ కంట్రీస్లో. సో వీళ్ళందరూ కూడా వచ్చి ఇదే పాయింట్ దగ్గర ఆగారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇంకా వచ్చేది ఉన్నట్టుంది. సో దానివల్ల వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడే పాయింట్గా ఆగిపోయారు అనమాట వాళ్ళు. మళ్ళీ మనము మన క్విక్ లంచ్ ఒకటి కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ 4 o'clock చూడండి ఎంత ఎండ తీవ్రంగా కొడుతుందో. సో కంప్లీట్ చేసుకునేసేసి మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ మన ప్రయాణం సాగిస్తున్నాము. మనం ఇంకా ఏంటంటే మనము దీని తర్వాత మెరిట్ సిటీని దాటాలి, దాని తర్వాత మళ్ళీ మనం హోప్ సిటీకి వెళ్ళాలి. హోప్లో మనకి ఆశా మహాకాళేశ్వర టెంపుల్ ఉంటుందన్నమాట, అక్కడ మనం అభిషేకం చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మన డ్రైవ్ అంతా కూడా ఇది నికోలా వ్యాలీలో జరుగుతుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దీని తర్వాతనే మొత్తం గ్రీనరీ అంతా వచ్చేస్తుంది అనమాట. గ్రీనరీ అంతా కూడా ఫ్రేజర్ వ్యాలీ అది. కాకపోతే దానికి దాని స్పెషాలిటీ లేండి, మనం ఎక్కడ డ్రైవ్ చేసినా కూడా మనకి చాలా మంచిగా అనిపిస్తుంటుంది. సో కాబట్టి మీరు ఎట్లా డ్రైవ్ ఎంజాయ్ చేయండి కాసేపు. సో మనం మెరిట్ సిటీ కూడా దాటేసాము. సో ఈసారి ఏంటంటే మనం ఎక్కడ ఆగలేదన్నమాట. ఎందుకు అన్నట్టు మనకి టైం చాలా క్రూషియల్ కదా ఈ టైంలో. ఎందుకంటే మనం ఈవినింగ్ 8 o'clock లోపల అభిషేకం చేసుకునేసేసి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. సో మేము ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ కొట్టేసామన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడంతా కూడా గ్రీనరీ స్టార్ట్ అయిపోయింది మనకి ఇక్కడ. సో గ్రీనరీ అంటే ఏంటంటే ఇదంతా కూడా ఫ్రేజర్ వ్యాలీలోకి, ఇప్పుడు మనము నికోలా వ్యాలీ నుంచి ఫ్రేజర్ వ్యాలీకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట ఇదంతా కూడా. సో మనకి మెరిట్ తర్వాత హోప్ వరకు ఇలానే ఉంటుంది మనకి. అండ్ ఇక్కడే మనకి ఫారెస్ట్ ఫైర్స్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, 2021లో మౌంటైన్ ఫారెస్ట్ ఫైర్స్ జరిగాయని చెప్పేసి, అది కూడా ఇక్కడే అనమాట. సో ఇది చూసారు కదా, నిన్న మనం చూసుకున్నాం ఏదైతే మనకి టనల్ ఉందో, ఇది మనకి ఈ స్నో షెడ్ అనమాట, స్నో షెడ్ బియర్ టనల్ ఇది. సో 1986లో కట్టారు. అండ్ మళ్ళీ నేను మీకు మొత్తం ఈ టనల్ అంతా కూడా చూపిస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే లాస్ట్ వీడియోలో వచ్చేసేసి మనము అటు సైడ్ నుంచి ఎంటర్ అయ్యేది చూసాము, ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఇటు సైడ్ నుంచి ఎంటర్ అయ్యేది మీకు చూపిస్తున్నాను అనమాట రివర్స్లో వెళ్ళేటప్పుడు.
ఫైనల్లీ మనము హోప్ సిటీకి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో మనము ఆశా మహాకాళేశ్వర్ టెంపుల్ లైన్ అనమాట ఇది. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే కనుక ఆశా మహాకాళేశ్వర్ టెంపుల్ గురించి నేను ఒక వీడియో మొత్తం చేశాను మేము ఇక్కడికి వచ్చింది. ఈ డ్రైవే అంతా కూడా మీరు దాంట్లో చూసుంటారు అనమాట. అక్కడ ఏంటంటే ఆ టైంలో మేము డే టైంలో వచ్చాము, మొత్తం చాలా ఎండ కొడుతుండే. సో అప్పుడు డిఫరెంట్గా మనకు కనిపించేది వీడియోలో. సో ఇప్పుడు ఏంటంటే మేము ఆల్మోస్ట్ నైట్ 7:30 అయిపోయిందనమాట. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మాకు నైట్ 9:30, 10 వరకు మాకు వెలుగు ఇలానే ఉంటుందన్నమాట, సూర్యుడు మాకు దిగడు. సో ఇది నైట్ 7:30 అరౌండ్. ఫైనల్లీ మేము ఇక్కడ ఆశా మహాకాళేశ్వర్ టెంపుల్కి మేమైతే రీచ్ అయిపోయాము. ఇది ఇంకా మా ట్రిప్ లోపల లాస్ట్ పాయింట్ అనమాట. యాక్చువల్గా మేము స్టార్టింగ్లోనే వెళ్దాం అనుకున్నాము, కాకపోతే ఇంకా చిన్న ప్లాన్లో చేంజెస్ వచ్చి మేము ఫస్ట్ డైరెక్ట్గా శరణాగతికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దాని తర్వాత మేము ఖచ్చితంగా ఇక్కడ ఆగి మేము అభిషేకం చేసి వెళ్ళాలనేది మా మెయిన్ మోటో అనమాట. సో దానివల్ల మేమైతే ఇక్కడికి ఫైనల్లీ రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత ఏంటి అన్నట్టంటే మేము ఇంకా మొత్తం మేము తెచ్చిన పాలు, దాని తర్వాత ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ దేవుడి కోసం ఇప్పుడే పంపకాలు చేసుకున్నాం అనమాట. ఎవరెవరు ఏవేవి పోస్తారు ఏంటి కథ అని చెప్పేసి. సో ఫైనల్లీ అట్లా ఫ్రూట్స్, దాని తర్వాత అవన్నీ కూడా మేము డిఫరెన్షియేట్ చేసేసుకునేసి ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్దామని చెప్పి మొత్తం ఇంకా అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట. వాళ్ళ బాబు ఏంటి అన్నట్టు మంచి స్లీప్ వేసినట్టున్నాడు. 250-300 కిలోమీటర్లు స్మూత్ డ్రైవ్ కదా, సో మంచి ఎనర్జెటిక్గా ఉన్నాడు అనమాట ఇప్పుడు. సో మేము వచ్చిన తర్వాత ఏంటంటే మేము అన్నీ కూడా విడివిడిగా చేసుకొని పెట్టాం. మాకు కూడా కావాల్సిందంతా కూడా మా రాధకి తీసుకొచ్చిందనమాట. నాకు అసలు టైం దొరకలేదు వెళ్ళి పర్చేస్ చేసి తీసుకుని రావడానికి. సో రాధకి వాళ్ళే మొత్తం అన్నీ అరేంజ్ చేసి తీసుకున్నారు. అండ్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ విడివిడిగా ఎవరికి ఏంటి అని చెప్పేసి పని చేసుకున్నాం అనమాట. దాని తర్వాత మా బుడ్డోడు కూడా నాకు బనానా కావాలంటే పాపము తీసిస్తుంటే లేదు ఉట్టి చేతిలో పట్టుకోవడానికి బనానా కావాలని చెప్పేసి చెప్పాడు. అట్లా ఫైనల్లీ మళ్ళీ తీసి లోపల పెట్టేసేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము అనమాట లోపలికి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ టైర్లకి పెయింటింగ్స్ వేస్తున్నారు అనమాట. ఆ టైర్లు చూస్తున్నారు కదా మీరు ముందు. ఇప్పుడు ఆ టైర్ల లోపల ఏం చేస్తున్నారు అన్నట్టంటే మొక్కలు నాటేశారు. మేము ఇక్కడికి వచ్చి కూడా ఒక 2-3 months అయిపోయింది. సో చూసారు కదా మొత్తం అక్కడ మనకి పెద్ద శివలింగం ఉంది. దాని తర్వాత ఈ ముందంతా కూడా చెట్లు ఇవన్నీ కూడా పెట్టారు వాళ్ళు.
ఇలా మా ట్రిప్ అనేది ఒక ఎండ్కి వచ్చిందండి. ఇంక ఇక్కడ నుంచి మేమందరం ఇళ్ళకి వెళ్ళిపోయాము. సో ఒకటే రోజులో మేము దగ్గర దగ్గర 800 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మా ట్రిప్ అంతా కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.